ఈ 6 రోజుల సంది పబ్లిక్ అంతా న్యూస్ ఛానల్ బగ్గనే చూసిండ్రబ్బా. పొద్దుగానే న్యూస్ పేపర్లు చదువుడు పెరిగింది. మీది బాజుకి ఎట్లుంది, యుద్ధం ఎట్లా నడుస్తుంది, అటు దిక్కు ఎంత నష్టమైంది, మనోళ్ళు డ్రోన్లను ఎట్లా కొట్టి పడేసిండ్రో మస్తు ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు. ఆర్మీకి సపోర్ట్ గా ర్యాలీలు తీసిండ్రు, జిందాబాద్లు కొట్టిండ్రు. సోషల్ మీడియాలో ఇమ్మతిగా పోస్టులు పెట్టిండ్రు. అటు యుద్ధం నడిచినా మన మీద నిమ్మలంగానే ఉన్నాం గానీ అసలు కష్టం అంటే మీది బాజుకున్నోళ్ళకే. అయితే తుపాకుల మోత లేదు, బాంబుల సప్పులు లేదు. బంకర్లకెళ్ళి బయటకు వస్తాండ్రు, ఎవరి ఇంట్లో కాళ్ళు పోతుండ్రు. ఈ స్కూళ్లు నడుస్తున్నాయి, దుకాణాలు ఓపెన్ అయినాయి. బార్డర్ రాష్ట్రాల్లో పరిస్థితి జరంత మంచిగా అయింది. ఆపరేషన్ సింధూర్ చాలా అయినాక కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో టెన్షన్ ఉండే. మరి మనోళ్ళు ఉగ్రవాదుల అడ్డాలు లేపేస్తే అటుకెళ్లి పాకిస్తాన్ ఆర్మీ ఊర్ల మీద ఇండ్లకు సూటి పెడితే చాలా మంది ఖాళీ చేసిపోయిండ్రు. 6 రోజుల సంది సర్కారుల క్యాంపులనే తిండి తిప్పలు. ఇప్పుడు కాల్పులు బంద్ అయ్యే వరకు కొంత నిమ్మల పడ్డారనుకో. ये है कि अभी 2-3 दिन हुए थोड़ी शांति है, तो पब्लिक थोड़ा आ जा रही है, लेकिन नुकसान बहुत हुआ यहाँ पे. ఇక భయపడాల్సింది ఏం లేదు, పిల్లలను బడికి తోలుండ్రని టీచర్లే ఇంటింటికి పోయి చెప్తాండ్రు. उनके पेरेंट्स से संपर्क कर रहे हैं कि अपने बच्चों को भेजिए स्कूल, अब कोई डर वाली बात नहीं है और बाकायदा विद्यालय में पढ़ाई होती है, पढ़ाया जा रहा है बच्चों को. మూతబడ్డ గాలి మోటార్ డిపోలు తెరుచుకునే వరకు ఎటు పోయేటి అటు పోతున్నాయి. మంచిగా క్యాబులు నడిపేటోళ్లకు మునుపు లెక్కనే సవారీ దొరుకుతుంది. అయితే రాత్రి కాశ్మీర్ లో మళ్ళా కాల్పులు వినవడం వరకు ఆడొక్కకాడ కొంత బుగులు పడతారు. ఎందుకైనా మంచిదని ఫుల్ సెక్యూరిటీ చెకింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఆర్మీ అలర్ట్ గానే ఉన్నది. పాకిస్తాన్ వాడు మళ్ళేమన్నా తోక దాడిస్తే వేసి పడేసుడేనట మరి.